మధ్యతరగతి ప్రజలకు ఫిబ్రవరి 1న వచ్చే కేంద్ర బడ్జెట్లో శుభవార్తలు ఉండబోతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. పెద్ద నోట్ల రద్దు వంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోవాల్సిన ఎన్నికలు ఇవి. అందుకే ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఫిబ్రవరి 1నే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో మధ్యతరగతి ప్రజల ఆగ్రహానికి గురైన సర్కారు వారికి ఊరట కలిగించే విధానాల్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనుంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఈ బడ్జెట్లో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక ఎకోర్ రావ్ అంచనా ప్రకారం ఆదాయ పన్ను పరిమితి పెంచడంతో పాటు గృహ రుణాలను మరింత చౌకగా చేసేలా ఈ బడ్జెట్ ఉంటుంది. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి 2.5 లక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిమితిని 3 లక్షల రూపాయలకు పెంచుతూ జైట్లీ ప్రకటన ఉంటుందని ఆ నివేదిక తెలుపుతోంది. సెక్షన్ 80C కింద ఉన్న పరిమితిని కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచే అవకాశం ఉంది. గృహ రుణ పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచనున్నారు. పన్ను మినహాయింపు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ లాకిన్ పీరియడ్ను 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం 2 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరింత నగదు వచ్చే అవకాశం ఉంది. ఆ నగదును బడ్జెట్లో ఇచ్చే రాయితీలకు వినియోగించుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు.